పరిశుద్ధుడు జీవాధిపతి అయినటువంటి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దినము కొరకే సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, అదే రీతిగా మరి 11వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తాం. 6 నుంచి 9 వచనాలు, అదే రీతిగా 11వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము మరణము లేకుండా మహిమ లేదు. మరి ప్రత్యేకించి దినమందు తెలియచేయబడుతున్నటువంటి అంశాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరణము లేకుండా మహిమ లేదు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడితే ఈ వాక్య భాగంలో చదువుతున్నాం కదండి. మరి అందులో మరణం అనేటువంటి సెంటెన్స్ ఏమండి, మరణం అనేటువంటి సెంటెన్స్ ఎక్కడుంది, లేదా మహిమ అనేటువంటి సెంటెన్స్ ఎక్కడుంది? పర్టికులర్గా మరి మరణము మహిమ అక్కడ ఉంటేనే కదా దాని గురించి మాట్లాడాలి అనేటువంటి అనుమానాలు మేబీ మనకు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాలనుకున్నటువంటి పరిస్థితులు, లేదా తన దాసులను వినియోగించుకొని ఆయా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడేటువంటి ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఇదిగో నా నిమిత్తం మీరు ఏమన్నారు, నా నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు, శ్రమ పడినప్పుడు మీరు ధన్యులు. అంటే ఎప్పుడు ధన్యులు అని అంటే, ధన్యులు అని అనగానే వారికి ఏం కలుగుతూ ఉంది ఏమండి? సరే, మేము మీకు అర్థమయ్యే భాషలోకి వస్తాను. ఆనోకు దేవునితో నడుస్తూనే ఏం చేశాడు? ఎందుకు కొనుక్కోబడ్డాడు? తను ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అంటే కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవునితో నడిచాడు కనుక ఆయన దేవునితో కొనుక్కోబడ్డాడు. అందుకని మహిమలో ప్రవేశించారంటారు. ఎవరిని చనిపోతే ఏమంటామంటే, ఏమండి మహిమ ప్రవేశము అంటాం కదా. ఆయన ఎవరిలో చనిపోయాడు? ప్రభునందు నిద్రించాడు కనుక మహిమ ప్రవేశం చేశాడు. మరి ప్రభునందు నిద్రించకపోతే లోకానుసారంగా తిరిగే వ్యక్తికి మహిమ ప్రవేశం ఉందా? మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో అందులో ఒక మాట నేను చదువుతూ ఉన్నాను, దాన్ని కంపేర్ చేసి దయచేసి గమనించండి. 7వ వచనములో నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, పరీక్షకు నిలిచినదై మెప్పును మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. ఈ సెంటెన్స్ జాగ్రత్తగా గమనించండి. మరలా చదువుతున్నాను. 7వ వచనంలో అగ్ని పరీక్ష వలన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. 8వ వచనంలో ఈ సెంటెన్స్ అంతా కూడా ఒకసారి ఒక దగ్గర రాసుకొని అందులో ఉండేటువంటి లోతైనటువంటి విషయాలు. అంటే సువర్ణము ఏమైపోతుందట? ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఏమంటారంటే, మేలిమి బంగారము కంటే, ఏమండి ఉన్నారు అందరు ఎక్కడ ఉన్నారు? మేలిమి బంగారము కంటే దేవునికి మనల్ని ఎలా పోల్చుకుంటున్నాడు దేవుడు? మీరు శ్రేష్టమైన వారు అంటున్నాడు. అందుకని ఆకాశ పక్షుల గురించి పోలుస్తూ అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని. అంటే ఏ విధంగా పోలుస్తున్నాడంటే, ఇదిగో నీవు నాకు ప్రియుడువు. ఈరోజు స్త్రీలకి బంగారం అంటే ఇష్టమా అసహ్యమా? ఇష్టమే. ఎందుకని? బంగారం అంటే అది విలువైనది కనుక. ఈరోజు దేవుడు మనల్ని ఎలా పోలుస్తున్నాడు అంటే, సువర్ణము కంటే ఎక్కువగా పోలుస్తూ ఉన్నాడు. అంటే సువర్ణము పుటము వేయబడినప్పుడు, లేదా అగ్నిలో అది పుటము వేస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే మరింత మెరుగుపరుస్తుంది అక్కడ. అందుకని 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది. ఏంటి బంగారం నశించిపోవడం ఏంటి? రోజు రోజుకి బంగారం రేటు ఎంత పెరిగిపోతుంది? ఇప్పుడు తులం ఎంత? ₹1,00,000 దగ్గరికి వచ్చింది కదండి. అంటే ఒకప్పుడు ఎప్పుడో ఉండేది 20,000, 30,000, 40,000, 60,000, 70,000, ₹1,00,000 దగ్గరికి వచ్చేస్తూ ఉంది. అంటే బంగారం నశించిపోతూ ఉందా, పెరిగిపోతూ ఉందా? ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ, మన ఆత్మ యొక్క విలువ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిపోతున్నటువంటి నీ యొక్క ఆత్మకు ఇచ్చేటువంటి విలువ ఏంటంటే, నిన్ను ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా మలుచుకోవడానికి. అంటే సువర్ణము నశించిపోతూ ఉండగా దాన్ని శుద్ధి చేయబడాలంటే దేని చేత కాల్చబడాలి? వాక్యం అనేటువంటి అగ్ని, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని. దానితో ఎప్పుడైతే పుటమ వేస్తామో అందులో శ్రేష్టత్వం అనేది బయటికి వస్తూ ఉంది. అంటే మరణం విషయంలో కానీ మహిమ విషయంలో కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడాలని అంటే శారీరకంగా ఏం చేయబడాలి? చనిపోవాలి. మరణం లేకుండా మహిమ
రాదు. అందుకని ఒక యవనస్తుడు పరుగున యేసుప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య రాజ్యానికి నేను వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలి అని అంటే యేసుప్రభు అంటారు, అన్నీ వదిలి. అరే అది ఎలా కుదురుతుంది? లోకంలో నువ్వు అన్ని విడిచిపెడితే నాకు అసలు అది అసంభవం కదా అని అంటే, అదంతే. నువ్వు లోకానుసారంగా చచ్చిపోవాలి. లోక స్నేహితులు దేవునికి వైరము. అంటే నువ్వు మహిమలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా లోకానుసారమైనటువంటి బ్రతుకులో నుంచి బయటికి రావాలి, ఆ స్థితిగతిలో నుంచి. అందుకని బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఏమంటారంటే అది మొదట మరణంగా భావిస్తూ ఉంటాం. మేబీ బైబిల్ గ్రంథంలో మొదటి మరణం ఉంది, అది వేరు. అది ఆధ్యాత్మికంగా మనము అన్ని విషయాల్లో ఆరితేరిన తర్వాత వచ్చేటువంటి మరణము. కానీ శారీరకంగా మనం మొట్టమొదటి మరణం ఎప్పుడు మరణిస్తాం? బాప్తిస్మ తీసుకునేటప్పుడు ఏమంటామంటే అన్ని విషయాలు నేను విడిచిపెడుతున్నానండి. ఈ దినము నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు మీ సొంత రక్షకుడికి అంగీకరిస్తున్నారా అని అంటే అంగీకరిస్తూ ఉన్నాం. అన్నిటిని విడిచిపెడుతూ ఉన్నాం, అన్నిటినీ వదిలిపెడుతూ ఉన్నాం అని మనం మాట్లాడుతూ ప్రమాణం చేసినటువంటి దాఖలాలు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వారిగా యేసు మరణము పొంది మహిమా ప్రభావముతో కిరీటమును ధరించెను. ఆయనను చూచుచున్నాము. సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో మహిమకు తెచ్చుచుండగా వారు రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? మహిమలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ 9వ వచనంలో అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము పొందెను. ఎందుకు మరణం పొందారనంటే యేసు ప్రభు అందుకని శిలువ మరణం తర్వాత పునరుత్థానుడైన తర్వాత ఆ మధ్యలో మరియు తర్వాత కొంతమంది స్త్రీలకి కనబడినప్పుడు ఆయన గబుక్కును పరిగెత్తుకుని వస్తారు. రబ్బీ అని పరిగెత్తుకుని రాగానే, అమ్మా నేను ఇంకా మహిమ ప్రవేశం జరగలేదు కాబట్టి మీరు ఇంకా నా దగ్గరికి రావద్దు అని యేసు ప్రభు అలా చెప్పి, నేను యెరూషలేములో కలుస్తానని మీరు వెళ్ళి పేతురుకి చెప్పండి, మిగిలిన శిష్యులకి చెప్పండి అంటే వీరు పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరూ మేడగదులు కూర్చొని ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని దాక్కున్నట్టు ఉంటే వీళ్ళు మాట్లాడతారు, అయ్యా మేము యేసు ప్రభువుని చూసాము, బోధకుడు చూస్తామని అంటే పిచ్చిదాల్లో మాట్లాడుతూ ఉన్నావు. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభు దగ్గరగా ఉన్నావు కాబట్టి, యేసు ప్రభువుతో చాలా సన్నిహితంగా ఉన్నావు కాబట్టి, లేదంటే ఆయనను నీ యొక్క జీవితంలో అన్వయించుకున్నావు కాబట్టి పిచ్చిదాని అయిపోయావు. యేసు ప్రభువు లేవడం ఏంటి? యేసు ప్రభువు మళ్ళా తిరిగి లేవడం ఏంటి? ఒక మనుషుడు మృతి చెందిన తర్వాత ఎలా లేస్తాడు అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటే, లేదయ్యా మేము చూసాం ప్రభుని. అలా మాట్లాడుతూ ఉండగానే యేసుని తలుపు లేసినట్టుగానే ఉన్నాయి. యేసు ప్రభువు లోనికి ప్రవేశించారు. వచ్చంటారు, మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. అంటే మహిమ ప్రవేశము అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక మనుషుడు మరణించకుండా మహిమలోనికి ప్రవేశించలేడు. ఈరోజు మనం శారీరకంగా ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక కొన్ని విషయాల్లో ఏం చేయాలి? మరణించక తప్పదు. చూడండి, ఇక్కడ కొన్ని వాక్య భాగాలు నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మనుషుడు మొట్టమొదటిగా మరణించుకుంటే, మరణము లేక మహిమలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? మరణించాలి అని సాదృశ్యంగా లేదంటే మాదిరికరమైన జీవితాన్ని చూపించింది ఎవరు అంటే ఆయన దేవుడు అయినప్పటికీ ఒక మనుషుడిగా ఏమంటున్నాడంటే, నాకు ఒక శరీరం అమర్చుతివి. ఇప్పుడు శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయబడాలి? మరణించాలి. వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని అంటే విత్తనాలు వేసేటప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని విత్తనాలు తీసుకొని వెళ్ళి, మీకు తెలుసా కొబ్బరి చెట్లు ఎలా పోతారు? కొబ్బరి చెట్టు కానీ మీరు ఎప్పుడైనా ఆడవారు ఏం చేస్తారంటే చక్కగా కొన్నిసార్లు చింతపండు చక్కగా పిసికేసి పిక్కదీయలేని చింతపండు పిసికి తీసుకెళ్ళి ఆ పెరట్లో పోసేస్తారు. కొన్ని దినాలైన తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత మీరు చూడండి, మనం పడేసిన పిక్కలు ఏమవుతాయి? చక్కగా మొక్కలైపోతాయి. కొన్నిసార్లు మామిడి పళ్ళు తెచ్చుకొని తింటాం, తినేసి ఆ టెంకలు తీసుకెళ్ళి పెరట్లో పడేస్తాం. కొన్ని నెలల తర్వాత ఇదేమవుతాయి? టెంక్ వస్తుంది.
అరే చచ్చిపోయింది కదా, అది చచ్చిపోయి పిగిలిపోయి బాగా ఎండిపోద్ది, కానీ అందులో నుంచి మంచి శ్రేష్టమైనటువంటి మామిడి చెట్టు వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? కొబ్బరి చెట్టు కూడా, కొబ్బరికాయలు కూడా అంతే, బొట్టలైపోయి ఎక్కడో రాలిపోయి పడిపోతాయి. అవి కొన్ని దినాలైన తర్వాత బాగా తడిసి మగ్గిపోయిన తర్వాత అందులో నుంచి చక్కటి కొబ్బరి మొలకలు వస్తాయి. ఎందుకనంటే ఆ విత్తనము చనిపోకుండా అందులో నుంచి శ్రేష్టమైనటువంటి చెట్టు రాదు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంగా మరి శరీరపరమైనటువంటి జీవితాలు, లోక సంబంధమైన జీవితాల్లో మనం ఏం చేయబడాలి? మరణించాలి. లోకానుసారమైన స్థితిలో మనం మరణించకుండా ఆధ్యాత్మికంగా బ్రతకలేము. ఎప్పుడైతే శారీరకంగా మనము అంటే లోకానుసారంగా మృతి చెందుతామో మహిమ ప్రవేశం అనేది మన జీవితాలలో చాలా దగ్గరగా ఉంటుంది. నేను అనుకున్నాను, ఈ వాక్య భాగాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు, సిద్ధపడుతున్నప్పుడు, అయ్యా నిజంగా ఆలోపు శరీరంతో ఉన్నాడు కదా, మరి ఎలా సాధ్యపడిందని అంటే దేవునికి సమస్తమును సాధ్యమే. అది దేవునితో ప్రయాణం చేశాడు. ఈరోజు మనం దేవునితో ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఏది కూడా అసాధ్యమైనది అసాధ్యమైనది లేదు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక శరీరమును ధరించున్నారు కనుక ఆ శరీరము మృతి చెందకపోతే మహిమ ప్రవేశం అనేది లేదు. మనము ఎందుకు మృతి చెందాలి? ఎందుకు మృతి చెందాలంటే, మృతి అంటే మీరు ఏ మృతి గురించి ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ఆత్మీయానుసారమైన జీవితానికి శరీరానుసారమైన జీవితానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఒక మనుషుడు సడన్ ఏజ్ వచ్చిన తర్వాత చచ్చిపోతాడు. ఆ చనిపోవడం గురించి కదా మాట్లాడేది. అంటే ప్రకటన గ్రంథంలో ఒక చోట ఏమనంటాడంటే, పేరుకు మాత్రమే మీరు జీవించున్నారు కానీ మృతులే అనంటే వారు చచ్చిపోలేదు, ఆధ్యాత్మికంగా మృతి చెందారు. శారీరకమైనటువంటి స్థితిలో, లోకానుసారమైన స్థితిలో మృతి చెందారు కనుక అంటే మహిమ ప్రవేశానికి వారు అర్హులు కాదు అని అర్థము. అంటే మృతి, ఒక మనుషుడు మరణము లేకుండా మహిమలోనికి ప్రవేశించినంటే ఇది ఏ మరణం అనంటే ఆధ్యాత్మిక స్థితిలోనికి వెళ్ళాలనంటే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మనము మృతి చెందాలి. ఎలా మృతి చెందాలి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు. ఇది వరకు నేను మీకు జ్ఞాపకం చేశాను. చనిపోయిన వ్యక్తికి స్ప్రైట్ అంటే బాగా ఇష్టం, థమ్స్అప్ అంటే బాగా ఇష్టం, దమ్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. అక్కడికి వెళ్ళి ఆయన చచ్చిపోయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, కొంతమందికి ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఎక్కడో ఉంది, దూర ప్రాంతం నుంచి వాళ్ళ అమ్మాయి రావాలి కాబట్టి ఈ డెడ్ బాడీని ఏం చేస్తారు, అలా ఉంచుతారు. అలా ఉంచి ఒక బాక్సులు వేసి ఉంచుతారు. ఆ బాక్సులు వేసి ఉంచితే దాదాపు 2 రోజులు 3 రోజులు ప్రయాణం అనుకోండి. ఇప్పుడు అమ్మాయి రావాలంటే వీళ్ళందరూ కడుపు కాల్చుకొని ఉండలేరు కదా, ఉండలేరు. కాబట్టి ఎండ బాగా మలమల మాడిపోతూ ఉంటే, ఎండప్పుడు టీ తాగుతారండి అని అడుగుతారా? ఏమంటారంటే, ఏమంటే డ్రింక్ ఏం తీసుకొచ్చేవ్వండి అంటారు. ఆ స్ప్రైట్ తీసుకొని వచ్చి ఒక్కొక్కరు గ్లాసులు పోస్తున్నప్పుడు ఆ శవం నాకు కూడా ఇవ్వండి అంటారా? ఏమండి, స్ప్రైట్ అంటే బాగా ఇష్టం, అందరూ గ్లాసుల్లో పోసుకుంటూ ఉంటే నాకు కూడా గ్లాస్ ఇవ్వండి అని అడుగుతుందా? ఎందుకు ఇవ్వదు? ఎందుకు అడగదు? అది శవము కనుక, అంటే ఆల్రెడీ మృతి చెందింది కనుక, అంటే మాట్లాడలేని స్థితిలో ఉంది కనుక. ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగినటువంటి మనము అంటే శారీరకంగా దేవునిలో కాకుండా లోకానుసారంగా చచ్చిపోయాము. ఏ వాక్యం వినినా మనకు ఎలా వినిపిస్తుంది అంటే బాక్సులో ఉన్నటువంటి డెడ్ బాడీతో సమానము. ఏ పాట పాడినా, ఏ సందర్భం వచ్చినా అంటే మృతతుల్యమైనటువంటి దేహాలు. అదే ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన, మీరు పేరుకి మాత్రం బ్రతుకున్నారు కానీ మృతులే. అంటే మరణం లేకుండా మహిమలోనికి ప్రవేశించడం అంటే ఆధ్యాత్మికంగా మనం ఏం చేయబడాలి? బ్రతకాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో కూడా పౌలు గారు మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో చాలండి. ఈ శరీర ఆకారము మృతి చెందాలి. ఆయన శరీరముతో లోకానికి వచ్చాడు, ఆయన శరీరాకారముతో వచ్చాడు. అది ఏ శరీరాకారము? పాప శరీరాకారము. అందుకని ఆదికాండంలో ఏమంటాడంటే మనుషులు మన పోలికలో చేసుకుందాం అంటాడు. అంటే ఈరోజు మనం ఏ పోలికలో పుట్టాము? ఊహాగానాలు, దేవుని పోలికలో పుట్టాము. అంటే ఇప్పుడు మన పోలికలోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారు. మనకు పోలికలోకి వచ్చినటువంటి ఆయన నిజానికి మన పోలిక ఏంటి? భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించున్నది. అంటే ప్రతి మనుషుడు దేనికి అర్హుడై ఉన్నాడు? పాపానికి అర్హుడై ఉన్నాడు. ఇప్పుడు పాపం మన నుంచి వెడలిపోవాలని అంటే ఖచ్చితంగా క్రీస్తులో మనం ఏం చేయబడాలి? మృతి చెందాలి.
బాప్తిస్మం అనేటువంటి ఆ బాప్తిస్మం ద్వారా మృతి చెంది మరలా క్రీస్తులో తిరిగి మహిమ ప్రవేశమునకు ఆధ్యాత్మికంగా దినదినము సిద్ధపడకపోతే ఈ మృతతుల్యమైనటువంటి శరీరము క్రీస్తుతో కూడా ఎత్తబడదు. మీరు అడగొచ్చు, అదేంటండి మరి మనిషిని పాతి పెట్టేటప్పుడు తెస్సలోనికీ రాసిన పత్రికలో ఉంది కదా, మరి కడబోరు శబ్దంతో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మరి ఆ బోరు శబ్దం వినినప్పుడు మీ అందరూ కూడా ఆయనతో కూడా ఎత్తబడతారు అని అంటే, ఎవరు ఎత్తబడతారు అంటే ఆయన పర్టికులర్గా తెలియజేస్తూ ఉన్నాడు, ప్రభువునందు. అందరూ ప్రభునందు నిద్రించిన వారు కాదు. ఎవరు ప్రభునందు నిద్రించిన వారు అని అంటే ఆయన మాట తూచా తప్పకుండా పాటించిన వారు. అప్పటికప్పుడు తీసుకెళ్లి బాక్సులో పెట్టి మోతేసి పరదేశులు ఆ ప్రియులు ఈ ప్రియులు వాడేసి కప్పెట్టేసినంత మాత్రాన వారు మహిమ ప్రవేశం చేసినట్టు కాదు. అంటే ఎందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పాప శరీరమును ధరించుకొని వచ్చాడు కనుక ఆ పాప శరీరం ఏం చేయబడాలి, మృతి చెందాలి. అందుకని ఆ పాపం అనేటువంటి ఆ శరీరమును కల్వరి శిలువలో ఆయన ఈడ్చాడనమాట. ఆ శరీరము ఇక్కడ విడిచివేయబడి తర్వాత మహిమ ప్రవేశములో ఆయన వచ్చి 4 రోజులు తన శిష్యులతో కలిసి ఉండి ఆరోహణడి పరలోకంలో పరదేశికి ఆయన వెళ్ళిపోయాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఆయన ఆకారంలో ఉన్నటువంటి మనము, మన ఆకారంలో వచ్చినటువంటి ఆయన మన ఇరువురికి మధ్యలో సంబంధం ఏంటంటే పాప శరీరము. ఈ పాప శరీరం ఏం చేయబడాలి, దేవుని సన్నిధానంలో అది విడవబడాలి. లోకానుసారమైనటువంటి స్థితిలో అది మృతి చెందాలి. అప్పుడు క్రీస్తులో మీరు ఏం చేయబడతారు, మహిమ శరీరంలోనికి లేదా మహిమలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మ, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి చెంది తిరిగి లేచిన జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట ఎరుగము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరగము కాగా ఎవడైనను చాలండి శరీర రీతిగా ఎరగకూడదు. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనకు ఉండేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని లేదు అనేది ఉంది. ఏది యేసు ప్రభువుని ఎంతమంది చూశారు, పరలోక రాజ్యాన్ని ఎంతమంది చూశారు, ఇప్పుడు ఎవరైనా చూసామా యేసు ప్రభువుని? ఇప్పుడు మనం ఎవరైనా చూసామా? ఇప్పుడు మనం చూసేటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊహాగానాలు. అయితే ఇప్పుడు మనము గమనించవలసింది ఏంటంటే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆయన నిత్య రాజ్యానికి నన్ను వారసుడిగా చేస్తాడు, నన్ను పరలోక రాజ్యాన్ని కొనిపోతాడు, తీసుకుని వెళ్తాడు, మహిమలో ప్రవేశించినటువంటి ధన్యత నాకు వస్తుంది. అయితే నేనేం చేయాలంటే ఇప్పుడు నా శరీరం నేను ఏం చేయాలి, జాగ్రత్తగా అంటే కాపాడుకోవాలంటే అల్లా ధనవంతుడు ఉన్నాడు చూడండి, నా ప్రాణమా తినుతా అలా కాపాడుకోవడం కాదు, దినదినము దాన్ని ఏం చేయాలి, నలగొట్టాలి. క్రీస్తుకు అనుకూలమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి సుఖభోగములు యందు వాటన్నింటినీ విడిచిపెట్టి దేవునికి అనుకూలమైన మార్గములు, అయా నీకేది ఆయాసకరమో అది నాకు అవసరం లేదు, నీకేది ఇష్టమో అదే నాకు ఇష్టమని మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఈ శరీరమును ఇది ఎప్పటికైనా మృతతుల్యమైనది ఈ దేహముతో దేవుని సన్నిధానంలో ప్రవేశించలేము. కాబట్టి అందుకనే కొత్త నిబంధన కాలంలో ఆయన ఏమంటాడంటే మంచి శరీర పౌష్టికం కలిగి లేదా మంచి చేతులు కలిగి కళ్ళు కలిగి కాళ్ళు అంటే ఆరోగ్యాన్ని కలిగి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయే కంటే గూడ్డోడు గాను సొట్టోడు గాను మోగోడు గాను చెవిటోడు గాను ఎక్కడికి వెళ్ళాలట, పర్లోకం ఇంత మంచిది కదా. ఇప్పుడు చూడండి, నా కన్ను నన్ను అభ్యంతరపరచట్లేదు, రోడ్డు వెళ్తూ ఉన్నాను, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సినిమా పోస్టర్లు ఉన్నాయి అనుకోండి, అలా నిలబడి బండి ఆఫ్ చేసి మెల్లిగా ఒక్కొక్కటి చూసుకొని అలా వెళ్తున్నాను అనుకోండి, అదేంటి నా కన్ను నేను అభ్యంతరపరచలేదు, పర్లేదు చూడు అంటున్నాను అంతే. ఇప్పుడు నా నోరు ఉంది, దేవుని పాటలు పాడవలసినటువంటి నోరు, వాక్యము చదవలసినటువంటి నోరు, దేవుని కొరకు మాత్రమే ప్రకటించవలసినటువంటి నోరు, చక్కగా సినిమా పాటలు పాడుతున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ నోరుతో ఇలాంటి కంపు కట్టినటువంటి నోరుతో లోకానుసారమైన స్థితిలో పాతుకుపోయినటువంటి మరి అవయవాలతో నేను ఎక్కడికి వెళుతూ ఉన్నాను, నరకానికి వెళుతూ ఉన్నాను. అప్పుడు నాకు మహిమ ప్రవేశం ఉంటుందా? మహిమలో ప్రవేశం ఉండదు. అంటే అందుకని మరణం లేకుండా మహిమ లేదు. మరణం అంటే ఏంటి అసలు? ఈ లోకంలోనే చనిపోవాలి. ఎలా చనిపోవాలి చూడండి, బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోసేపు గారు మనకు పరిచయం అవుతున్నారు. తర్వాత దానియేలు గారు జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు.
బబులోని దేశంలో ఉన్నప్పుడు తన దగ్గరికి అన్ని రకాల ఆహారాలు వచ్చాయి. వస్తే ఆయన ఏమన్నాడంటే, రాజా నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటయ్యా అంటే, అదేమి లేదయ్యా, నేను నా దేవుడి సన్నిధి అనగా యెరూషలేము నుంచి నేను ఎలాగైతే వచ్చానో, నా దేశం నుంచి నేను ఎలాగైతే వచ్చానో, నేను మొదటి నుంచి ఏ తిండి అయితే తింటూ ఉన్నాను, ఏ పదార్థాలు అయితే పుచ్చుకుంటూ ఉన్నాను, అవి నాకు చాలు. నీవిచ్చేటువంటి భోజనము తిని నన్ను నేను కల్మషము అపవిత్రుని అపవిత్రం కాదలుచుకోలేదు. అంటే నన్ను నేను అపవిత్రుడిగా మారాలనుకోవడం లేదు. నాకు ఉండేటువంటి ఈ పౌష్టిక విలువలు చాలు. బలమైనటువంటి ఆహారం నాకు అవసరం లేదు, అపవిత్రమైనటువంటి ఆహారం నాకు అవసరం లేదు, మీరిచ్చే ప్రత్యేకమైన ఆహారం నాకు అవసరం లేదయ్యా. దాని ద్వారా నేను ఏమైపోతూ ఉన్నాను? అపవిత్రుడిని అయిపోతూ ఉన్నాను. ఇప్పుడు నోరు రుచితనం కోరుకుంటూ ఉంది, కన్ను ఏమో అందాన్ని కోరుకుంటూ ఉంది. అంటే శరీరం ఆ లోకం ఆ రాజ్యంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. కానీ దానియేలు అంటాడు, ఇది నాకు అవసరం లేదు అని ఏం చేశాడు? అవాయిడ్ చేశాడు. ఎప్పుడైతే అది వద్దనుకున్నాడో, శరీరాన్ని కష్టపెట్టాలనుకున్నాడో, చాలు నాకున్న దాంట్లో నేను సంతృప్తి చెందుతాను, సుఖభోగములు నాకు అవసరమో లేదయ్యా, వీటన్నిటిని పుచ్చుకొని నా దేవునికి వ్యతిరేకస్తుడిగా మారే కంటే ఏమీ లేకుండా కడుపు కాల్చుకొని దేవుని సన్నిధిలో మహిమలో ప్రవేశించడం మంచిది కదా అని దానియేలు ఎరగాడు కనుక తన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు తనని ఉంచాడు. నిజానికి అతనేమి మామూలు సాధారణమైన వ్యక్తి కాదు. ఏది కావాలన్నా తెచ్చుకొని తినేటువంటి స్థితిలో ప్రధానమంత్రిగా, ప్రధానుల్లో ఒకటికి శ్రేష్ఠుడిగా ఉన్నాడు. యోసేపు జ్ఞాపకం చేసుకోండి. యోసేపు నిజానికి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఓ రోజుకు ఒక అంగి, పూటకు ఒక అంగి, గంటకు ఒక అంగి మార్చేవాడు. యాకోబు ఒళ్ళో కూర్చోబెట్టుకొని, కాలు మీద కూర్చోబెట్టుకొని, నా బంగారు కొండ, నా వజ్రాల మూట అని చెప్పేసి ఓ ముద్దులాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరికీ ఏమయ్యేది? కడుపు రగిలిపోయేదట. అరే మేము కూడా ఆయన కొడుకులమే కదా, మేము కూడా ఆయన పిల్లలమే కదా, మేమేమో గొర్రెలు మేపుకుంటూ ఉంటే వాడినేమో కాలు మీద నుంచి అసలు దించడం లేదు, రోజుకొకటి, గంటకొకటి, పూటకొకటి మారుస్తూ ఉన్నాడు కదా అంగీలు అని చక్కటి అంగీలు కుట్టిస్తూ ఉంటే కడుపు రగిలిపోయేది. ఎంత చక్కగా పెరిగినటువంటి యేసోపు అన్నల ద్వారా ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. అక్కడ కూడా ఏమైనా పోనీ ఏ పని పట్టు లేకుండా ఉన్నాడా? నమ్మకస్తుడిగా ఉన్నాడట. పోతీఫరు తన ఇల్లంతటి మీద నమ్మకం, అయ్యా నీకేం కావాలంటే తిను, నీకేం కావాలంటే తీసుకో అని పోతీఫరు ఇంట్లో తను తీసుకెళ్ళి పెట్టిన తర్వాత పోతీఫరు అంటాడు, యోసేపు అంటాడు, అయ్యా నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు, నేను అపవిత్రుడిని కాదలుచుకోలేదు. అందుకనే ఆ స్థితిలో ఉన్నాడు కనుకనే దేవుడు తనను మహిమపరిచినట్లుగా ఈరోజు మనం శరీరమును ధరించుకుని ఉన్నాం. లోకములో మనల్ని అపవిత్రపరచడానికి, నిత్య నరకానికి నడిపించడానికి అనేక రకాల పరిస్థితులు, ప్రభావాలు మన చుట్టే ఉన్నాయి. అయితే నేను అంటాను, వాటిని ఎప్పుడైతే నువ్వు తృణీకరిస్తావో, సౌలుగా మారినటువంటి పౌలు కూడా మరి తన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక సందర్భాలలో గుడారాలు కుట్టుకొని, దోమతెరలు కుట్టుకొని తన ఆహారాన్ని సిద్ధపరచుకునేవాడు. చాలా సందర్భాల్లో మరి తన మొదటి స్థితి ఎలాంటిది? తక్కువ. తన వెనక తలుపులు 100 మంది వచ్చేవారు కత్తులు పట్టుకొని. తన మొదటి స్థితి ఏమైనా సాధారణమైనదా? ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు? రోమా పౌరుషత్వం కలిగినటువంటి వ్యక్తి, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినవాడు. అంటే తన కత్తి పట్టుకొని ఇజ్రాయెల్ ప్రజలు అనగా మరి దేవుడు నమ్ముకున్న వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కంప్లీట్ అథారిటీ కలిగినటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నాడు. అలాంటి అధికారం కలిగిన వాడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో, లోకానుసారంగా చచ్చిపోయాడు దమస్కు మార్గంలో. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు క్రీస్తులో బ్రతికి ఆయన మార్గం ఎలా ఉందని అంటే, అయ్యా నేను క్రీస్తులో చచ్చిపోయాను, నేను క్రీస్తునందు మృతుడని చెబుతూ ఉన్నాడు. అంటే చనిపోయినటువంటి వాడు మరలా ఇంకొకటి తన కళ్ళ ముందు తనకి ఇష్టమైనది ఉన్నా ఏం చేయడు? అడగడు, కోరుకోడు. చచ్చిపోయిన వాడు కనుక మాట్లాడు. ఈరోజు మరణము లేకుండా మహిమలో మనము ప్రవేశించము. బంగారమే మనం ఎవరమే? సువర్ణముతో పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సువర్ణమును అగ్నిలో వేసి పుటము వేసినప్పుడు అది ఏమవుతూ ఉందట? ఏమవుతుందండి? శ్రేష్టమైనదిగా మారాలి తప్ప. అంటే సువర్ణం ఏంటంటే అసలు మనం బంగారం ఏంటి, అదేంటి, ఇదేంటంటే నేను అంటాను, నేనేమంటానంటే ఈరోజు మన ముందు మన ఇష్టాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి. నిజానికి మనము క్రీస్తులో ప్రమాణం చేసిన వారిని, బాప్తిస్మము దినమందు కానీ లేదా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీ హృదయాన్ని తాకినప్పుడు, అయ్యా ఇది నా జీవిత ప్రమాణమయ్యా, ఇది మొదలుకొని నీతో నేను కట్టుబడి ఉంటానయ్యా, నీ వాక్యానికి లోబడి ఉంటాను, మీ యొక్క వాగ్దానములకు నేను శిరస తల వంచుతూ ఉన్నాను, ఇది మొదలుకొని ఇంకెప్పుడు కూడా మీ వాక్యములకు దాటి నేను బయట జీవించనయ్యా అని అనేక సందర్భాల్లో ప్రమాణాలు చేస్తుంటారు. ప్రమాణాలు చేసినటువంటి మనము ఆ సరౌండింగ్లోనే ఉండాలి. ప్రమాణం చేసిన తర్వాత బయటికి వెళ్ళే పరిస్థితులు, ప్రసక్తులు మన జీవితంలో రాకూడదు. వస్తాయి, మన ముందే ఉంటాయి,
మన ముందే యోసేపు వలె, దానియేలు వలె వారి జీవితాలలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత మరి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ కొండ మీదకి రాగానే అపవాదిగాడు చక్కని వచ్చేసి నిలబడి ఊరిస్తూ ఉన్నాడు. చూడండి, చిన్నపిల్లలు ఊరిస్తారు కదా, నా దగ్గర చాక్లెట్ ఉంది నీకు పెట్టనంటాడు. ఈడేమంటాడు తెలుసా, రేపు పెడతాను, రేపు తెచ్చుకున్నప్పుడు నీకు ఎడతావా అంటాడు. ఈడేమంటాడు తెలుసా, రేపా నువ్వు ఎట్టో మొన్న అలాగే తినేసావు అంటాడు. ఇప్పుడు ఊరిస్తూ ఉంటే పాపం లాలాజలు ఊరేస్తూ ఉంటుంది. టేబుల్ మీద ఏమో చక్కగా గులాబ్ జాములు పెట్టుకొని అలా ఉన్నాం అనుకోండి, ఆయనతో గొడవ పడ్డాం. ఎవరితో? మీ ఆయనతో గొడవ పడ్డారు, ఏదో మాట్లాడుకున్నారు. ఆయనేమో మీకేది ఇష్టమో తీసుకొని టేబుల్ మీద పెట్టాడు. ఒక పక్క పాపం నాలిక లాలాజలు ఊరేస్తూ ఉంటుంది, తీసుకోవాలంటే మొహమాటం. మరలా వెస్టేజ్లో ఏమాత్రం కూడా ఇది కాదు. ఈ విషయాల్లో మనము తగ్గుంటాం. కానీ అమ్మాయి నీకోసమే తీసుకొచ్చానంటే నాకు అవసరం లేదు, ఆ విషయంలో తక్కువ. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి అడగకపోయినా దేవుడు ఎలా పోయినా, దేవుడు ఏమనుకున్నా మనం డైరెక్ట్గా వెళ్ళి దేవుడికి ఏది అసహ్యమో అది మన ఇష్టానుసారంగా చేసేటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. అందుకని అపవాదిగాడు వచ్చి అంటాడు, ఇదిగో ఈ రొట్టెలు రాళ్ళగా చేసుకొని తిను, నా పాదములకు నమస్కారం చేయి అంటే నీకు ఏది ఇష్టమో నిన్ను ఎలా మభ్య పెట్టాలో వాడికి తెలుసు, నిన్ను ఎప్పుడు లోపరుచుకోవాలో వాడికి తెలుసు. అందుకని లోకానుసారమైన విషయంలో మనం ఏం చేయబడాలి, స్ఫూర్తి చెందాలి. ఈ మరణము చెందకుండా మహిమ అంటే మీరు అడగొచ్చు, చనిపోయిన తర్వాత కదండి అని అంటే ఆ మహిమ వేరు, ఆ మహిమ వేరు. పేతురు, యోహాను, యాకోబు యేసుక్రీస్తు ప్రభువుల వారితో పాటుగా ఒకానొక సందర్భంలో ఒక కొండకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అక్కడ మీ ముగ్గురు కూడా కొంతమంది వ్యక్తులను చూస్తారు. ఎలా చూడగలిగారు? అప్పుడు పేతురు, యోహాను, యాకోబు చనిపోయారా? చనిపోలేదు. ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత చూడగలిగారు. అంటే వారు ఆధ్యాత్మికంగాను మానసికంగాను యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నారు కనుక ఆనోకి ఎలాగైతే దేవునితో నడిచాడో ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు వారితో సహజీవనాన్ని అంటే మరి కొనసాగిస్తూ వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా వారికి అర్థమైంది, అయ్యా ఈయనతో ఉంటే ఏదైనా చూడడం సాధ్యమే. అందుకే పేతురు అంటే వెంటనే అయ్యా ఏ శబ్దం గుడారాలు ఎక్కడ అన్నాడంటే, బాబు గుడారాల పండుగ కాదు ఇది, ఇక్కడ గుడారాలు వేయడానికి కాదు, కానీ ఇంకా ఉంది. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారితో మన హృదయాలను, మన ఆలోచనలు, తలంపులు, నడవడికలు సమతూకం చేయగలిగితే మహిమ ప్రత్యక్షత ఖచ్చితంగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, చాలా పుస్తకాలలో చాలామంది దైవజనుల దగ్గర కొన్ని సందర్భాలు కొంతమంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది దైవజనులు మరి దేవుని ప్రత్యక్షత చూసిన వారు, ఆయన మహిమను చూసిన వారి లోకంలో చాలామంది ఉన్నారు, లేకపోలేదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఉదాహరణకి ఒక ఆయన నేను మీకు పరిచయం చేస్తాను. గొప్ప పరిచయం చేసినటువంటి యేసయ్య గారు చాలా ఉన్నతమైనటువంటి పరిచయం చేశారు. ఆయన బ్లడ్ క్యాన్సర్తో చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక రూములోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నారు. తెలుసుకున్న తర్వాత గదిలోకి వెళ్ళిపోయి తలపేసుకుని ఎన్ని రోజులైతే ఆయన ఏమి తినకుండా ఉపవాసం ఉండి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే చావు బతుకుల మధ్య పెనుగిలాడుతూ ఉన్నాడు, బ్లడ్ క్యాన్సర్తో ఉన్నాడు. అంటే ఆయన సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా మంది ప్రోత్సహించబడ్డారు. అంటే బ్లడ్ క్యాన్సర్తో ఉండి అంటే బ్లడ్ కక్కుకుంటూ చావే కదా వస్తుంది, చనిపోయే ముందు ఏదైతే ఏంటి నేను ఎలాగ చచ్చిపోయేవాడిని కదా అని అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ప్రత్యక్షత చూడగలిగారు. కనుకనే ఈరోజు గొప్ప పరిచర్య చేయగలిగారు. హల్లెలూయా. అంటే ప్రత్యక్షత అనేది చనిపోయిన తర్వాత వచ్చేదే కాదు, నువ్వు శారీరకంగా లోకానుసారంగా ఎప్పుడైతే పరిపూర్ణంగా చనిపోతావో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో చూడగలుగుతూ ఉన్నాం. అట్టి కృప మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కీర్తన 21 కీర్తన భాగము 21 కీర్తన భాగము 3వ వచనం చదవండి. 21 కీర్తన భాగము శ్రేయస్కరమైన ఆశీర్వాదములో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్నిమ్మని అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన. జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆ రక్షణ వలన మనకి ఏం కలుగుతూ ఉంది? గొప్ప మహిమ కలుగుతూ ఉంది. అంటే రక్షించబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మహిమలో ప్రవేశిస్తారా? అంటే రక్షణ పొందినటువంటి మనము ఆ మహిమను నిలబెట్టుకోగలగాలి. అందుకని భక్తుడే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
తీసివేయకు. అంటే ఆ మహిమ ప్రత్యక్షత ఎవరైతే కోల్పోతారో, పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడు, దేవుని అభిషేకమును పొందుకున్న తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా అభిషేకించినటువంటి సౌలు అంటాడు, ఆయన యుద్ధ నుంచి పరిశుద్ధాత్మ వెడలిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి ఆయన పట్టి పీడిస్తూ ఉంది. అంటే మహిమ మనల్ని విడిచి వెళ్ళిపోతే మీకు ఇంకొక మాట అర్థమవడం తెలియజేస్తాను. ఆదామవులకు ఏ మహిమలో ఉన్నారు? దేవుని మహిమలో ఉన్నారు. ఎప్పుడైతే అపవాదిగాడికి లోబడిపోయారో, లోకానికి లోబడిపోయారో, వెంటనే దేవుడు ఇలా దిగి రాగానే ఎక్కడికి పారిపోయి దాక్కున్నారు? చెట్లు చోటకు దాక్కున్నారు. వెళ్ళి దేవుడు వచ్చాడు, ఆదామా అనగానే అయ్యా నేను సిగ్గుపడుతూ ఉంది. మరి నువ్వు సిగ్గుపడుతున్నావని అంటే నువ్వు అలా ఉన్నావని నీకు ఎలా తెలిసిందనంటే, నేను జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు దిగంబరులుగా మారిపోతున్నాం. దేవుని మహిమ ప్రత్యక్షత మనలోంచి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని మహిమ ప్రత్యక్షతకి అంటే మహిమకు దూరం అయిపోతున్నప్పుడు, ఆ మహిమ నీలో నుంచి మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. ఆదాములో జరిగింది అదే. అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను. ఎవరు దిగంబరుడు? దిగంబరత్వం అంటే దేనికి సాదృశ్యము? సిగ్గు, బిడియము, అవమానము, మరి దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితి. ఎవరైనా వచ్చారంటే ఏమండి ఒక్క నిమిషం అక్కడ కూర్చోండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటారు. ఎందుకు అక్కడ కూర్చోమంటారు? డ్రెస్ చేంజ్ చేసుకున్నానంటే అక్కడ కూర్చోండి అంటాం. ఎందుకు అక్కడ కూర్చోవాలని అంటే మనం ఎలా ఉన్నాం, బట్టలు మార్చుకుంటున్నాం కనుక. పర్లేదు వచ్చేయండి అంటారా? అక్కడ కూర్చోండి అంటారు. దేవుని దగ్గర వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? తన సిగ్గుని ఎరిగారు, వారు తప్పు చేశారని తెలుసుకున్నారు కనుక, దేవునిలో ఆ మహిమను కోల్పోయారని తెలుసుకున్నారు కనుక, అయ్యా దేవుడు చర్మపు చొక్కాలు తొడిగించాడు. ఇప్పుడు ఆ చర్మపు చొక్కాలు ఏవైతే ఉన్నాయో అది కలువరిశిలుడు ఆయన మరణించిన తర్వాత మనలో మహిమ ప్రవేశం. రక్షణ తర్వాత మనకి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. రక్షణను చాలా మంది నిలబెట్టుకోరు. అందుకనే ఎబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు ఎలా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. అది మామూలు రక్షణ కాదు, ఏదో మామూలుగా వెళ్ళి 3 ముడతలు ములిగేసి వచ్చేసేది కాదు. ఇంత గొప్ప రక్షణను మీరు ఎలా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు? ఆ రక్షణ లేకపోతే, రక్షణ నిలబెట్టుకోకపోతే, కాపాడకపోతే మహిమ ప్రత్యక్షత లేదు. మరణం లేకుండా మహిమ లేదు. అంటే ఏ మరణం మరణించాలి? లోక సంబంధమైనటువంటి కార్యాలలోని, లోక సంబంధమైనటువంటి విషయాలను మరణించాలి. మేలు బంగారముగా పిలబడుతున్నటువంటి మనము, శ్రేష్టమైనటువంటి సువర్ణముగా పోల్చబడుతున్నటువంటి మనం ఏం చేయబడాలి? అగ్నిలో పుటము వేయబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో, వాక్యమైనటువంటి అగ్నిలో పుటము వేయబడిన తర్వాత శ్రేష్టత్వంతో కూడినటువంటి ఒక మంచి ఆభరణముగా దేవుని సన్నిధిలో కనబడతాం. హల్లెలూయా. ఆయన నిన్ను చూసిన తర్వాత తలతలాడుతూ మెరిచిపోయేటువంటి ఆభరణలా కనబడుతున్నప్పుడు, ఇదిగో ఆభరణ భూషితురాలుగా నీవు నాకు కనబడుతుంది. యేసుకేలు రాసిన గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉంటుంది. మెట్టికి నేను నిన్ను చూస్తున్నప్పుడు, నేను నిన్ను చూడవచ్చినప్పుడు నీవు రక్తములో పొరలాడుతూ ఉన్నావు. రక్తములో పొరలాడుతున్నటువంటి నిన్ను నేను నీ ఎద్దుకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఒకప్పుడు రక్తంలో పొరలాడుతున్నావు. అయితే ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు తెలుసా? చక్కటి ప్రాయములకు వచ్చావు, ఆభరణ భూషితురాలుగా. అంటే దేవుడు నిన్ను ధరించుకునేటువంటి ఆభరణముగా తయారయ్యావు. ఎందుకు తెలుసా? ఆ అగ్నిలో పుటము వేయబడ్డావు కనుక, పరిశుద్ధాత్మలో పుటము వేయబడ్డావు కనుక, వాక్యములో పుటము వేయబడ్డావు కనుక, లోకానుసారమైనటువంటి స్థితిలో చనిపోయావు కనుక, అలా మృతి చెందకపోతే నువ్వు మహిమలో ప్రవేశించడానికి అర్హురాలివి కాదు. యేసు ప్రభువారు అవే సాదృశ్యాలు. ఆయన లోకానుసారమైన ఒక మనుషుడు శరీరమును, పాపపు శరీరమును ధరించుకుని వచ్చాడు. ఆయన అంటే పాపములో పుట్టలేదు, పాపపు శరీరమును ధరించుకుని వచ్చాడు. ఆయన మృతి చెందాడు, మరల తిరిగి లేచాడు, మహిమ శరీరమును ధరించుకున్నాడు, నిత్యరాజ్యానికి వారసుడిగా వెళ్ళాడు. మనల్ని కూడా అలాంటి స్థితిలోనే ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టముగా ఉన్నాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వారి కన్నులు ప్రతి బాసు బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు తెలిసి ఇందాక మనం చదువుకుని చూడండి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నవారు సజీవులు, క్రీస్తులో ఉన్నవారు పరిశుద్ధులు, క్రీస్తులో ఉన్నవారు మహిమకు అర్హులు, క్రీస్తులో ఉన్నవారు ఆయనకిష్టులు. ఇవన్నీ ఎప్పుడైతే మనము కొనసాగిస్తామో లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల విషయంలో పౌలు గారు కానీ, ఆ తర్వాత మోషే గారు కానీ ఏమంటారంటే, అయ్యా ఇవన్నీ కూడా మేము దేనికి సమానంగా ఎంచుకున్నాం? పెంట. నీ ముందు నీకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఉంది, నీ ముందు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలా ఇష్టమైనటువంటి తినుబండారాలు ఉన్నాయి, కానీ అది పెంట.
దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితులు వాక్యము పర్టికులర్గా తెలియజేస్తుంది. ఇది దేవునికి అసహ్యకరమైనది, ఆయాసకరమైనది ఎప్పుడైతే చెప్పాడో దేవుడు, అది ఆయనకి నచ్చలేదంటే ఖచ్చితంగా మనకు కూడా నచ్చలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటి స్థితిలో మనము నిజానికి సాదా సీదా మనుషులము కాదు. మీరు చూడండి, మనం ఎలా వెళ్తూ ఉంటే ఆ టర్నింగ్లో ఒక షాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఏ షాప్ అది? రోల్డ్ గోల్డ్ షాప్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏమండి 4 తులాల నెక్లెస్ ఇవ్వండి, ఓ 4 లక్షలు తీసుకొచ్చాను అన్నాం అనుకోండి, ఆయన పక్కన నవ్వుతాడు. అమ్మా ఇది 400 ఎడితే వచ్చేస్తుంది, 4 తులాలకి 4 లక్షలు ఇచ్చేది కాదు, ఇది కాదు. మీరు ఎలా కొద్ది ముందుకంటే అక్కడ జిఎన్ అని షాప్ ఉంటుంది. ఏముంది? జిఎన్ ఏదో ఉంది, జిఎన్ ఏదో ఉంది. అక్కడికి వెళితే మీకు 4 తులాలు కాదు 40 తులాలు కావాలన్నా అక్కడ దొరుకుతుంది. ఇదేమో నకిలీ బంగారం, ఒరిజినల్ కాదు, పోత వాటర్ వేసినటువంటి బంగారం. ఇది ఎన్నో రోజులు ఉండదు, గట్టిగా మీరు నెలంతా వేసుకుంటే నాకు తెలిసి 20 రోజుల తర్వాత నల్లగా మాడిపోవడమో లేదంటే అది పఫర్లో వదిలేయడమో. కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలేనమ్మా. ఒకరు గ్యారంటీ ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? మీకు మరలా తీసుకుని వస్తే వాటర్ వేసి ఇస్తానంటాడు. అదే జిఆర్బీలో తీసుకున్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? కేడియం బంగారం అంటే 22 క్యారెట్ అంటాడు. ఎందుకని? దానికి దీనికి అంటే వేరియేషన్ ఏంటి, వ్యత్యాసం ఏంటి? అది శ్రేష్టమైనది, ఇది నకిలీ. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే మనము శ్రేష్ఠులుగా ఉన్నామా, నకిలీగా ఉన్నామా? మన జీవితాల్లో మృతి చెందానండి అని చెప్పుకుంటూ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నేను మృతుడినైతే క్రీస్తులో నేను సజీవుడిగా ఉన్నాను అని చెప్పేటువంటి మనము మన జీవితాల్లో మనమే ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, మరణము లేకుండా మహిమ. బంగారము, ఏ బంగారము? నకిలీ బంగారము. సువర్ణము ఏం చేయబడాలి? పుటము వేయబడాలి. ఈ నకిలీ బంగారం తీసుకెళ్ళి పాదరసం ఇలా పొయ్యి కానీ ఏమో తెలుసండి, పాదరసము ఈ పోత వేస్తారు కదా, ఏమంటారు దాన్ని, రోడ్డు గోడ మీద వేసిన వెంటనే ఆ పాదరసం పడగానే నురగమ్మి అలాగ ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. అది ఒరిజినల్ బంగారం మీద వేస్తే అది మరింత మెరుగుపడుతుంది. ఈరోజు మనం మహిమలో ప్రవేశించాలంటే, ఆయనతో మాట్లాడగలిగే స్థితిలో ఉండాలని, ఆయనకు చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండాలని. అంటే అందుకనే కొంతమంది వ్యక్తులు, పేతురు గారు ప్రార్థించారు, పౌలు గారు ప్రార్థించారు, బర్నబా ప్రార్థించారు. అంటే అందుకని వారి జీవితాల్లో 12 మంది శిష్యుల యొక్క జీవితాలు ఏమైపోయాయంటే, అంటే శిరఛేదనానికైనా, బాణములు వేసి అంటే చనిపోవడానికైనా, యేసు ప్రభువు కోసం వారు ప్రాణత్యాగాలు కూడా లెక్క చేయలేదు. ఎందుకు వెనకాడలేదు అంటే దేవుని వైపులో ఉన్నారు కనుక. స్టెఫను రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, వారిని క్షమించు. ఎందులో ఉన్నాడు? లోకానుసారమైన స్థితిలో లేడు, దేవుని మహిమలో ఉన్నాడు కనుక. ఆయన మహిమలో ఉన్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువుల వారు సింహాసనాసీనుడిగా ఉండుట నేను తేరు చూచితిని. ఈరోజు మనము లోకానుసారమైన స్థితిలో మృతి చెంది క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు మనము కూడా ఏం చేయబడతాం తెలుసండి? ఆయన మహిమ దర్శనాలు, మహిమ ప్రత్యక్షతలు చూడడానికి అర్హురాలుగా ఉంటామని చెప్పడంలో ఏ విధమైన అనుమానము లేదు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మరి సువర్ణముగా పిలువబడేటువంటి నేను, సువర్ణముతో బంగారంతో పోల్చబడినటువంటి నేను, దేవాది తండ్రి, మీరు పుటమ వేసినప్పుడు, వాక్యమని అగ్నిలో, పరిశుద్ధాత్మని అగ్నిలో పుటమ వేసినప్పుడు మేలుకు బంగారము వలే ప్రభా, అయ్యా శ్రమలకు తాళలేక నేను నా ప్రభా కృంగిపోవడం కాదు కానీ, అయ్యా ఇది నకిలీ బంగారం వలే అయ్యా నేను ప్రభానైనా మరి అయ్యా ఉండిపోవడం కాదు కానీ, నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. శివాధిపతి, మరణము లేకుండా మహిమ లేదని మీరు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా మరణము కొరకు నాయన మీ రాజ్యములో ప్రభు మీరు శరీరధారిలో కనుక వచ్చారు కనుక మమ్మల్ని మహిమలో ప్రవేశించడానికి, అయ్యా తీసుకుని వెళ్ళడానికి మీరు శరీరమును, పాపము శరీరము ద్వారా మృతి చెందారు. ఈ పాపము శరీరములు కలిగినటువంటి మేము లోకానుసారంగా మృతి చెందకపోతే అయ్యా మీ మహిమ రాజ్యానికి మేము వారసులకు కాలేం ప్రభా, మీ మహిమ ప్రత్యక్షలకు మేము అర్హులకు కాలేం ప్రభా. అయ్యా మిమ్మల్ని ప్రభా అయ్యా చూసి మీతో మాట్లాడేటువంటి అర్హులుగా మేము ఉండలేం ప్రభా. మీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. జీవాధిపతి, సృష్టికర్తమైన దేవ మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, లోకానుసారంగా మేము మృతి చెందకపోతే దేవాదికు తండ్రి లోకం విషయంలో ప్రభా అయ్యా మేము నాయన తండ్రి మృతి చెందకుండా అయ్యా మేము అలానే ఉంటూ ప్రభా దేవాదికు తండ్రి మీ నామాన్ని కనపరిచేవారుగా, మీ నామమును స్తుతించేవారుగా, మీ సన్నిధిగా ప్రభా మేము వచ్చేవారుగా మేము ఉన్నప్పుడు ప్రభా అయ్యా మీ మహిమను మేము చూడలేదు ప్రభా. మీ మహిమను మేము నాయన అయ్యా తండ్రి